బండారు సత్యానందరావు. గోదావరి డెల్టా ఆధునీకరణ గురించి తమ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. కాటన్ మహాసేటు 150 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన గోదావరి డెల్టా వ్యవస్థ ఇప్పుడు శిథిలావస్థకు చేరుతోంది అధ్యక్ష. సుమారు 10 లక్షల ఎకరాలకు ఉభయ గోదావరి జిల్లాల్లో 3 డెల్టాలుగా సేవలు అందిస్తూ ఇప్పుడు సాగునీటి పారుదల, మురుగునీటి పారుదల కూడా అందించడానికి ఆ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా తయారై ఉంది అధ్యక్ష. మెరకలు, మేటలు, ఆక్రమణలు పూడుకుపోయి సముద్రంలో కూడా వరదల కాలంలో నీరెళ్ళని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం అధ్యక్ష. కోనసీమ ప్రాంతం నుంచి సముద్రంలోకి మొత్తం అంతా కూడా గోదావరి ద్వారా వచ్చే నీరంతా వెళ్ళాలి అధ్యక్ష. కాలువలు కూడా నీటి విడుదల చేసేటప్పుడు లెవెల్స్ మెయింటైన్ అవ్వక థైలాండ్ ఒక రకమైన ఇబ్బందులు, అప్లాండ్ లో ఒక రకమైన ఇబ్బందులు, సాగునీటి ఇబ్బందులు రైతులు రబీ పంట కాలంలో అయితే చాలా ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు అధ్యక్ష. దీన్ని సరిచేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. సెంట్రల్ డెల్టా ప్రధానంగా కోనసీమ ప్రాంతం అంతా సెంట్రల్ డెల్టా 5 నియోజకవర్గాలకి 2,20,000 ఎకరాలు ఉంది అధ్యక్ష. ఆ 5 నియోజకవర్గాల్లో కూడా లాకులు, డిపిలు, యూటీలు, సైఫన్లు అన్ని కూడా శిథిలం అయిపోయి ఆ వ్యవస్థ నడపడానికి శిథిలావస్థలో ప్రస్తుతం ఈ 150 సంవత్సరాలుగా ఆనాడు పెట్టిన వ్యవస్థను కాపాడుకోలేని పరిస్థితుల్లో ఈనాడు అరాకొరా కొంత చేసినా అవి ఎంత మాత్రం కూడా వ్యవస్థని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయలేకపోయారు అధ్యక్ష. మరి లాకులు నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లొల్ల లాకులు అనేది చాలా ప్రధానమైంది 5 నియోజకవర్గాలు కూడా. మా నియోజకవర్గం నుంచే ఆ లొల్ల లాకుల నుంచే నీరు 2 లక్షల ఎకరాలు, 2,20,000 ఎకరాలు కూడా సరఫరా అవ్వాలి అధ్యక్ష. అందులో లొల్ల లాకులు, చొప్పిల లాకులు, ఆలమూరు లాకులు, పలివెల లాకులు, వాడపాల లాకులు, గోపాలపురం, ఈ విధంగా 6 లాకులు మా నియోజకవర్గంలో ఉన్నాయి అధ్యక్ష. ఈ 6 లాకుల్లో ఈ లొల్ల లాకులు అనేది ప్రధానమైంది. అది దెబ్బతింటే మొత్తం కోనసీమ ప్రాంతానికి కూడా సాగునీరు అందివ్వలేని పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. మరి కొత్త ఆయకట్టుని మనం అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం అధ్యక్ష. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆయకట్టుని ప్రాజెక్టులు తీసుకురావడంలో ప్రాధాన్యత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బాగా కృషి చేస్తుంది అధ్యక్ష. కానీ ఉన్న ఆయకట్టును కూడా స్థిరీకరించకపోతే ఇప్పుడు ఈ 10 లక్షల ఎకరాల పశ్చిమ డెల్టా లేదా సెంట్రల్ డెల్టా, ఈస్టర్న్ డెల్టా మొత్తం మీ తమరు కూడా గోదావరి వాసే. పశ్చిమ గోదావరి కూడా 5.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈస్టర్న్ డెల్టాలో 2.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇవన్నీ కూడా కాపాడుకోవాలని అంటే ప్రభుత్వం ప్రత్యేకమైన ఆలోచన చేసి కొత్త ఆయకట్టుకి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తా ఉందో ప్రాజెక్టులకు అదే విధంగా ఉన్న ఆయకట్టును కూడా కాపాడుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్యాకేజీ ద్వారా నాబార్డో, వరల్డ్ బ్యాంకు ఏదో నిధులు సమీకరించి దశల వారీగా ఒక ప్రత్యేక ప్యాకేజీ ద్వారా వ్యవస్థను కాపాడుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అధ్యక్ష. దాని మీద ప్రభుత్వం దృష్టి సారించాలని మన ఇరిగేషన్ మీద చర్చలో మాట్లాడదాం అనుకుంటే అవకాశం రాలేదు అధ్యక్ష. మీ ద్వారా మీరు లేదా మా ఇరిగేషన్ శాఖ మంత్రి లేరు కానీ వారు కూడా మన ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తే. దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ వ్యవస్థను కాపాడుకోవడానికి అందరూ కృషి చేయాలని ప్రభుత్వం తక్షణం స్పందించి ఆ ఒక దశల వారిగా కనీసం 4-5 సంవత్సరాలు అయినా ఒకేసారి కాకపోయినా సంవత్సరానికి ఎంత చొప్పునైనా కేటాయించి ఈ యొక్క వ్యవస్థను కాపాడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష.